నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలలో పిల్లలను తీర్చిదిద్దే దేవాలయాలు, క్రమశిక్షణతో ఇష్టంతో విద్యను అభ్యసించాలి. జేఎల్బీ గర్ల్స్ హై స్కూల్లో 3.0 మెగా పేరెంట్స్ మీట్ లో ఎమ్మెల్యే అంజిబాబు. క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించాలి. భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరంలో ఘనంగా సాగిరాజు అప్పలరాజు 50వ జన్మదినోత్సవ వేడుకలు, 4 వృద్ధాశ్రమాలలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. భీమవరం 2 టౌన్ లో జరిగిన సైబర్ క్రైమ్ కేసును ఛేదించి కంబోడియా గ్యాంగ్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన సిఐ కాళీచరణ్ కు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘన సత్కారం. పాఠశాలలు మన పిల్లలను తీర్చిదిద్దే దేవాలయాలని, విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం 3.0 మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎందరోనూ తక్కువ కాదని, తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఇస్తుందని, రానున్న రోజుల్లో కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని అన్నారు. అతి సామాన్యుడు కూడా ఇంజనీరింగ్, డాక్టర్ అయ్యేలా కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. క్రమశిక్షణతో ఇష్టంతో విద్యను అభ్యసించాలని, కష్టంతో చదవవద్దని అన్నారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం కృష్ణకుమారి, కృష్ణబర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, సత్యనారాయణరాజు, యాస అనిల్, కొప్పినేడి బాబీ, ఎరంశెట్టి శివకృష్ణ, ఎరంశెట్టి లక్ష్మణ్, కార్మూరు సత్యనారాయణమూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విద్య అనేది ఒక అదృష్టం, చదువుకుంటాం అనేది ఒక అదృష్టం. చదువు లేకపోతే ఆ మనిషి జీవితంలో ఎందుకు పనికిరాడు. అదే చదువు ఉన్నట్లయితే ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతారు. ముఖ్యంగా ఇప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలు బాగా చదువుతున్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటున్నారు. ఆ ముందుండే ఆడపిల్లలకి మన ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయితే వారికి మంచి భవిష్యత్తు. ఈరోజు తల్లిదండ్రులు కూడా బిడ్డలను చదివించడానికి ఆలోచన చేయాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్ద పీఠం వేయటం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విద్యకు పెద్ద పీఠం వేసి అమ్మఒడి అని పెట్టి చదువుకునే ప్రతి పిల్లవాళ్ళకి 15,000 రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఎంత సహకారం చేస్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దీనివలన లేనింటి పేద పిల్లలకు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. వాళ్ళు చదువుకుని ప్రయోజకులైతే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇన్ని మంచి భవిష్యత్తుని తీసుకువస్తారు. ఈ భవిష్యత్తు బాగుండాలి అంటే అందరూ చదువుకోవాలి. తల్లిదండ్రులు పొద్దునుంచి స్కూల్లో ఏ కార్యక్రమాలు జరిగినాయి, ఏ పాఠాలు జరిగినాయి, వాటికి ఏమి సంబంధించిన ఆన్సర్స్ ఇవ్వాలి అనేది తల్లిదండ్రులు కూడా వెరిఫై చేసినట్లయితే ఇంటి వద్ద వాళ్ళు చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. దానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకం, సన్న బియ్యంతో చక్కని భోజనం పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని మీరు చదువుకోవాలని. మా స్కూలు పిఎంశ్రీ జేఎల్బీ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్. మా పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు 567 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే దీంతో పాటుగా పిఎంశ్రీ స్కూల్లో భాగంగా 3 వొకేషనల్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి. ఆటోమోటివ్, రిటైల్ అండ్ ఎలక్ట్రానిక్. 9th, 10th వాళ్ళకి ఈ 3 రంగాల్లోనూ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి 12 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా వొకేషనల్ ట్రేడ్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు కేవలం గవర్నమెంట్ జాబ్ సంపాదించడమే కాకుండా ఇక్కడ చదివే వాళ్ళు ఈ వొకేషనల్ ట్రేడ్స్లో వాళ్ళకి ఇష్టమైన ట్రేడ్ ఎంచుకొని బిజినెస్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక్కడ డిఫెన్స్ ఎడ్యుకేషన్ కూడా జరుగుతూ ఉంది. అంటే బాలికలందరికీ కూడా కరాటేని కూడా బోధించడం జరుగుతుంది.
స్టూడెంట్స్ అందరూ కూడా 8 అవర్స్ మాతో పాటు ఉంటారు. మిగిలిన సమయం అంతా కూడా ఇంటి దగ్గరే ఉంటారు. కాబట్టి మాతో పాటు మీరు కూడా కేర్ తీసుకుని వాళ్ళకి నిర్దేశం చేస్తే కనుక వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఇంటికి మీ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు మొబైల్ ఫోన్స్ చూడకుండా, టీవీలు చూడకుండా కట్టడి చేస్తే కనుక వాళ్ళు కేవలం పాఠ్యాంశాలకే వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించి చదువుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలిచే లక్ష్యంతో విద్యార్థులంతా సంకల్ప సహితులై గట్టి పట్టుతో ప్రయత్నించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో 3.0 మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలు మరింత మెరుగుపరిచేలా కూటమి ప్రభుత్వం అనేక నూతన విద్యా విధానాలను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సంకల్పాలకు ప్రతిరూపాలని అన్నారు. విద్యార్థుల నైపుణ్యాల స్థాయిలను గ్రహించి విద్యాబోధన చేయాలని అన్నారు. రానున్న 10th పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రతి విద్యార్థి ప్రతిభ చూపే విధంగా శ్రద్ధ వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక సూచనలు చేస్తున్నారని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, మాజీ కౌన్సిలర్, ముస్లిం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి నౌషద్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెలబోయిన గోవింద్, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ స్కూల్కి, ఈ పిఎంఎస్ పొట్టి శ్రీరాములు గారి స్కూల్కి చాలా మంచి పేరుంది, మనందరికీ తెలుసు. దాదాపుగా 6వ క్లాస్ నుంచి 10వ క్లాసు వరకు దాదాపుగా 1000 మంది బాలికలు చదువుతున్న స్కూలు ఏదైనా ఉంది అంటే ఇదే, ఈ పిఎంఎస్ఏ. చాలా క్రమశిక్షణతో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, ఇక్కడ టీచర్సు చాలా చక్కగా, ఎందుకంటే నేను చైర్మన్గా కూడా ఈ స్కూలు చాలాసార్లు రావడం జరిగింది. ఈ స్కూల్కి ఎన్నోసార్లు నేను వచ్చాను, అప్పటి నుంచి కూడా నాకు తెలుసు. ఇంత మంచి స్కూల్లో చదువుతున్న అమ్మాయిలందరూ చాలా అదృష్టవంతులు నాకు తెలిసి. ఇక్కడ టీచర్స్ కూడా చాలా చక్కగా చదువు కానీ క్రమశిక్షణ కానీ ప్రతి ఒక్కరూ కూడా విలువలను కాపాడే విధంగా ఈ స్కూల్ ఉంటుంది. ఈ రోజున మరి తల్లిదండ్రుల తర్వాత గురువులే పిల్లలకి విద్యాబుద్ధులు కానీ క్రమశిక్షణ కానీ వాళ్ళ భవిష్యత్తులో ఎదిగే విధంగా చేయవలసిన బాధ్యత అంతా గురువుల మీదే ఉంది. ఈ రోజున మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున ఆలోచించి ఈ రోజున ఈ మెగా పేరెంట్స్ డే కానీ, అలాగే ఇప్పుడు చూపించారు ఒక టీచర్ ఆవిడ, పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మాయిలకి వాళ్ళు ఎలా రక్షించుకోవాలి ఆ క్లాసెస్ కానీ, ఈ రోజున మరి డొక్కా సీతమ్మ గారు పేరుతో మంచి ఉచిత భోజనం కానీ, అదేవిధంగా మరి మన రాష్ట్రం కోసం మన దేశం కోసం పాటుపడే నాయకుల ఫోటోలు కూడా చాలా చక్కగా పెట్టారు. ఒక మంచి వాతావరణం కూడా ఈ స్కూల్లో ఉంటుంది. మనందరం కూడా ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా అమ్మాయిల్ని ప్రతి ఒక్కళ్ళని చదివించి ఏదైతే మన గవర్నమెంట్ ఇస్తుందో అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని మరి ఏదైనా లోటుబాట్లు ఉన్న పేరెంట్స్ మరి ఉపాధ్యాయుల దృష్టికి, హెడ్మాస్టర్ల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిఎస్ఎం గర్ల్స్ స్కూల్ అంటే చాలా అత్యంత పురాతనమైన హై స్కూల్, ఒక మంచి విద్యా సంస్థ. మరి మా చిన్నప్పటి నుంచి కూడా సుమారు 56 సంవత్సరాలు అంటే భీమవరం మున్సిపాలిటీ పుట్టకముందు నుంచి ఈ పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఉండడం, ఈ హై స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం కూడా జరిగింది. అలాగే ఈ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఎంతో జాగ్రత్తగా వారికి మంచి విషయాలు బోధిస్తూ పాఠశాలలో మరి నేర్పించడం జరిగింది. అలాగే ఇంత మంచి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసింది అనే విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమాలు ఇస్తూ ఒక పక్కన విద్యార్థులు కూడా ప్రయోజకులు అవుతే, చదువు అనేది వయసులో అలా చదువుకుని ప్రయోజకులు అవుతే రేపు పొద్దున రాష్ట్రం దేశం అభివృద్ధి అవుతున్న సంకల్పంతో
నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నో సంక్షేమాలు అందజేస్తున్నారు. మీరు పేరెంట్స్ తెచ్చుకోవాల్సింది ఒకటే, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సమయాన్ని మీరు వినియోగించుకోవాలి. ఈ పాప వీళ్ళ అక్క అంజలి మన స్కూల్లో చదువుతున్నారు, వీళ్ళ అన్నయ్య తమ్ముడు వేరే స్కూల్లో చదువుతున్నారు. వీరు మొత్తం 4 పిల్లలు వీరి తల్లిదండ్రులకి. వీరికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నలుగురికి కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున 60,000 వీరి తల్లి అకౌంట్లో పట్టడం జరిగింది. అవి వీళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడతాయి. ఇలా మనం గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా మనకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ చాలా ఆలోచించారు. ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఒకరికి ఇచ్చాం చాలే, ఇంకొకరు కూడా మనం ఎలా ఇవ్వగలం అనుకోకుండా మన కుటుంబంలో 4 పుట్టారు. మరి పిల్లలు మీరందరూ కూడా తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీరందరూ తెలుగుదేశం పార్టీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆకాంక్ష ఏంటంటే పేదవారు కూడా బాగా చదువుకొని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో పాల్గొని వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి రావాలి అన్న ఏకైక ఆకాంక్షతో మరి వివిధ రకాల పథకాలు, మధ్యాహ్న భోజనం కానీ, మీకు స్పెషల్ ట్యూషన్స్ 10th క్లాస్ కానీ, అన్నీ నీతి ప్రవర్తన గురించి చెప్పడం, అన్నీ కూడా మరి గవర్నమెంటు వసతులు మీకు కల్పించడం చాలా ఎక్కువ అండి. మరి మేము ఉండగా పాత బిల్డింగ్లన్నీ తీసేసి కొత్తగా కన్వర్ట్ చేయడం, కంప్యూటర్ క్లాసెస్. కాళ్ల మండలం జగ్గరం గ్రామానికి చెందిన సేవా తత్పరుడు గుప్తదాత సాగిరాజు అప్పలరాజు సింగపూర్ అప్పన్న 50వ జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భీమవరం యూత్ క్లబ్ రోడ్, నరసింహపురం గ్రామాల్లోని తబితా వృద్ధాశ్రమాలు, చినామిరంలోని స్వామి యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధాశ్రమం, తాడేరు రోడ్లోని జడ్డు బ్రహ్మాజీరావు వృద్ధాశ్రమాలలో వృద్ధులకు అల్పాహారం భోజనాలు ఏర్పాటు చేసి సుమారు 210 మంది వృద్ధులకు దుప్పట్లు, ఒక్కొక్కరికి 2 జతల చొప్పున నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంతెన వెంకట నరసింహ సీతారామరాజు, చిలుకూరి నరసింహరాజు, తబితా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు BH లక్ష్మిలు మాట్లాడుతూ నరసింహపురంలోని తబితా వృద్ధాశ్రమ నిర్మాణానికి సాగిరాజు అప్పలరాజు 5 లక్షల రూపాయల విరాళం అందజేశారని, అదేవిధంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. చినామిరం విశ్వశాంతి వృద్ధాశ్రమం గౌరవాధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు, అధ్యక్షులు గొట్టుముక్కల కృష్ణంరాజు, ఉపాధ్యక్షులు గొట్టుముక్కల జయహరిరాజు, గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ పాతపాటి మురళీరామరాజులు మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణానికి అప్పలరాజు 6 లక్షల రూపాయల విరాళం అందజేశారని చెప్పారు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా 4 వృద్ధాశ్రమాల్లో భారీ ఎత్తున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా సాగిరాజు అప్పలరాజు వృద్ధుల ఆశీర్వచనం తీసుకుని వారితో కలిసి భోజనం చేశారు. ఈరోజు నా సోదరుడు, ఇంకా అదేవిధంగా అతనికి పూర్వకాలం నుంచి చేతికి ఎముక లేదు అనేవాడు చాలా తక్కువ అతని విషయంలో లెక్కేసుకుంటే. అలాంటి వ్యక్తికి పుట్టినరోజు మన ఓల్డేజ్ హోమ్లో చేయటం, పెద్దలు పూజ్యులు అందరూ దైవ ఆశీర్వాదాలతోటి అతను సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతోటి, పిల్లా పాపలతోటి, మానవులు అందరితోటి కూడా హ్యాపీగా జీవితాంతరం ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే పుట్టినరోజులు ఎన్నో చేసుకుని మా అందరినీ జయప్రదంగా చేయమని ఆడిని నా సోదరుడైనటువంటి అప్పలరాజు గారికి ఈరోజు అనేక భగవంతుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని. సాగిరాజు అప్పలరాజు గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. ఇంతమంది తబితా వృద్ధాశ్రమంలో పెద్దలందరి ఆధ్వర్యంలో పరమాత్మని ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మేమే కదండి, అందరూ కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే నేను ఒక 4 years బ్యాక్ చూశానండి. మనం అడగకుండానే ముందుకొచ్చి తబితా వృద్ధాశ్రమానికి ఎన్నోసార్లు సహాయం చేశారు. అయితే నరసింహపురం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు చాలామంది దాతలు ముందుకొచ్చారు. ఈ సాగిరాజు అప్పలరాజు గారు అండి రూమ్ డోనర్ అంటే, మరి రాలేదు కదండి అని అడిగారండి. నరసింహరాజు గారు ఫోన్ చేసి, లేదండి అప్పలరాజు గారు ఒక రూమ్కి డొనేషన్ అంటండి అన్నారండి. నిజంగా గుప్తదానం అంటే ఏంటో అంటానికి ఈరోజు కూడా ఆయన రాలేదండి. కానీ దానం చేసిన వ్యక్తి ఎవరైనా వచ్చి కొంచెం కనపడి నా రూమ్ ఇదా అని చూసుకుంటారండి. కానీ ఈరోజు కూడా రాకుండా తను చేసిన మంచి పని 10 మంది వచ్చిన వాళ్ళందరూ అప్పలరాజు గారు అండి రూమ్ డోనరు, చాలా బాగా చేస్తారండి, కనిపించే దేవుడు అండి బాబు, అడగకుండానే సాయం చేస్తారండి, పేదలకు ఎంతో సాయం చేస్తారని మేము విన్నప్పుడు అందుకే అన్నానండి. పరమాత్మ ఆశీస్సులు, ఈ పెద్దలందరూ ఆశీస్సులు 100 ఏళ్ళు ఆయనకి కలగాలని మనస్ఫూర్తిగా ఆశ్రమం తరపున, నా తరపున కోరుకుంటున్నాం.
ఈ రోజున చినమరం గ్రామంలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో సాగిరాజు అప్పలరాజు, సింగపూర్ అప్పలరాజు అంటారు, ఆయన 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమంలోని వృద్ధులందరికీ వస్త్రదానం, అలాగే పొద్దున్న అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వసతులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఈ ఆశ్రమానికి ఒక 6 లక్షలు విరాళంగా కూడా ఇచ్చి ఉన్నారు. ఆయన్ని ఈ ఆశ్రమం పట్ల ఆయన చూపించే శ్రద్ధ ఈ రకంగా అందరికీ ఇక్కడే కాకుండా మిగతా అనాథాశ్రమాలు చిలుకూరు నరసింహరాజు గారి ఆశ్రమం నరసింహపురం ఆశ్రమంలోను, అదే తాడేరు ఆశ్రమంలోను కూడా ఇదే విధంగా ఈరోజు అతని పుట్టినరోజుకి ఇదే వస్త్రదానం, భోజనం, అల్పాహారం కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతోటి ఇలాగే ఆయన జన్మదినాలు జరుపుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సాగిరాజు అప్పలరాజు గారు జన్మదినం. ఆ సందర్భంగా మన వృద్ధులందరికీ కూడా, ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కూడా నూతన వస్త్రాలతో పాటు విందు భోజనం, అల్పాహారం, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. వాటితో పాటు అందరికీ కూడా పళ్ళు ఏర్పాటు చేశారు. వారు చాలా దానదీవికి దీనికి మనం ఎంతో రుణపడి ఉంటాం. చాలా అభిమానంతో చేసినటువంటి ఆయనకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయనకి మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, ఘనంగా చేసుకోవాలని, ఆయన దినదిన ప్రవర్ధమానమై మంచి పొజిషన్కి వెళ్ళాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మన అందరి తరఫున మనసావాచ కోరుకుంటున్నాను. భీమవరం 2 టౌన్లో జరిగిన సైబర్ క్రైమ్ కేసును ఛేదించి తక్కువ రోజుల్లో నేరస్తులను అరెస్ట్ చేసి నగదు రికవరీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం మస్మి నేతృత్వంలో కంబోడియా గ్యాంగ్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన భీమవరం 2 టౌన్ సీఐ కాళీ చరణ్ కు విజ్ఞాన వేదిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. సభకు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం కార్యదర్శి తటవర్తి బద్రీనారాయణ అధ్యక్షత వహించగా, వేదికపై ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మండా విజయభాస్కర్, మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, హౌసింగ్ బోర్డు పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్షులు కంతటి వెంకటరాజు, చిన్మయ మిషన్ అధ్యక్షులు మడిపల్లి చంద్రశేఖర్, న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి శివ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు, ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఎన్ రూపవాణిలు మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో సైబర్ నేరాల పేరిట అన్ని వర్గాల వారు అనేక రకాలుగా మోసాల బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారని, 2 టౌన్లో జరిగిన సైబర్ క్రైమ్ కేసును ఛేదించడంలో కీలక పాత్ర వహించిన సీఐ కాళీ చరణ్, ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, మన ప్రాంతంలో జరిగిన అనేక కేసులను ఛేదించడంలో ఛాలెంజింగ్ గా ముందుకు సాగుతున్న కాళీ చరణ్ ను స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సత్కరించామని, వారితో పాటు ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు పట్టిప్రోలు శ్రీనివాసరావు, మానవతా సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, వాల్మీకి బాలాజీ, ఇందుకూరి శివాజీ వర్మ, అన్నదాత చలపతి, సుంకర కేశవ్, సంగడి బుజ్జి, మిస్టర్ భీమవరం బాడీ బిల్డర్ షేక్ మున్నా, మల్లువలసరాము తదితరులు పాల్గొన్నారు. మన ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఇటువంటి ఆఫీసర్స్ మనకు ఉన్నప్పుడు ఉపయోగించుకుని మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వచ్చినా కూడా సాల్వ్ చేసుకోవడానికి మనందరం కూడా కోఆపరేట్ చేయాలి. మరి సైబర్ నేరాలు ఎలా ఉన్నాయో దీని మీద ఎస్పీ గారు ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకురావాలి. కళాశాలలో విద్యార్థులతోనూ, అలాగే వాటర్ ఫీల్డ్లో ఉన్నటువంటి అన్ని రంగాల వారితో కూడా వీటి మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. దాని పట్ల ఒకసారి ఏంటైతే మటుకు తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి గతంలో మా సిఐ గారి కార్యక్రమాలు చేయించడం జరిగింది. మరి 2 టౌన్లో జరిగినటువంటి ఈ సైబర్ కేసులో మరి అతి తక్కువ టైంలో కేసును ఛేదించి దాన్ని రికవరీ చేయడం లక్షలాది రూపాయలు అనేది మరి ఫస్ట్ టైం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ నేరాలనే జరిగినాయి కానీ ఎక్కడ కూడా సొత్తు అనేది మరి పెద్ద మొత్తం మీద రికవరీ అయినటువంటి దాఖలాలు ఈ మధ్యకాలంలో ఇదే. మరి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి, మన పోలీస్ శాఖకి మనం ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ మన 2 టౌన్ సీఐ గారికి ఒక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చిరు సత్కారం ఏర్పాటు చేశాం. ఎవరైతే అన్యాయం ఇబ్బంది పడ్డారో వాళ్ళకి సహాయం చేయడంలో, అదేవిధంగా ఇటువంటి కేసుల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని వాళ్ళు పోస్ట్ ఇచ్చి వస్తుంది. ఏదో కేసు వచ్చినప్పుడు దాన్ని ఏమైనా సరే మనం
ఛేదించాలి అనేటువంటిది వాళ్ళు టీం వర్క్లో వాళ్ళు భాగంగా ఉంటుంది. వాళ్ళ వెనకాల కూడా ఒక టీం ఉంటుంది. కాబట్టి మనం అందరూ స్వచ్ఛంద సంస్థల నుంచి వారికి సహకారం అందిస్తే మరి త్యజించడానికి వారు రెడీగా ఉంటారు. డిపార్ట్మెంట్ రెడీగా ఉంది. కాబట్టి మరి ఉద్యోగ ధర్మంలో ముందుకెళ్ళాలని చెప్పి నేను తెలియజేస్తూ, అమ్మవారి యొక్క పేరును పెట్టుకుని కాళీచరణని అంటే ఆయన ఏం ఛేదించాలన్నా అమ్మవారి అనుగ్రహం ఆయనకి వెనకాల ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎంత ఉన్నా కూడా భగవద్ అనుగ్రహం పూర్తిగా ఉండాలి. అది ఆయనకు ఉంది, అందులో అనుమానం లేదు. మరి ఎటువంటి కార్యక్రమాలు ఇంకా మరి ప్రజలకు ఇంకా సేవ చేయాలని ఈ మధ్యకాలంలో ఎంతో పెద్ద అమౌంట్ 2000లో ఒక ప్రొఫెసర్ గారు పోగొట్టుకున్నారని పేపర్లో చదివిన వెంటనే ఇతను 10 రోజుల్లో కాళీచరణ్ గారు వారిని పట్టుకొని ఆ అమౌంట్ అంతా అక్కడ పెట్టి చూపెట్టిన డైరింగ్ అండ్ డాషింగ్ సిఐ కాళీచరణ్ గారు. నిజంగా ఆయనకి ఈ అవార్డు ఇవ్వాలండి. ఆయనకి డైరింగ్ అండ్ డాషింగ్ అనేది యథార్థంగా చాలా గ్రేట్ సార్. మీరు చేసిన కార్యక్రమం చాలా గ్రేటు. ఒక నేరస్తుని పట్టుకుంటే అతని నేరాలు చాలా మటుకు అయిపోతాయి చాలా కాలం. ఇది పేపర్లో అనేక సార్లు డిపార్ట్మెంట్ వారు వీటి గురించి హెచ్చరిస్తున్నా సరే, కానీ ఆ సమయానికి ఏదో భయము ఆందోళన కలిగి వాళ్ళు లొంగిపోతున్నారు. ఇది ఈ కాళీచరణ్ గారి వంటి సిఐ గారు మన ఊళ్ళో ఉండడం, మన ఊరి బాధ్యతలకి సాయం చేయడం, ఇది ప్రత్యక్షంగా అందరికీ తెలియడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ధైర్యం పెరిగి రెండోసారి మోసపోకుండా జరుగుతుంది. డిజిటల్ అరెస్ట్ అన్నది లేదు అని అందరికీ తెలిసినా కూడా ఎంతోమంది ఈ బారిన పడి ముఖ్యంగా బ్యాంకుల్లో ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యాక మనం ఎక్కువ ఈ టెక్నాలజీ తెలిసిన వ్యక్తుల బారిన పడి మనం ఎంతో నష్టపోతున్నాం. విదేశాలకు కూడా వెళ్ళి ఈ కేసుల్ని, లేకపోతే బీహార్ లాంటి మారుమూల రాష్ట్రాలకు కూడా వెళ్ళి చాలా చక్కగా ఛేదించడం జరిగింది. మనకి ఈరోజు కాళీచరణ్ గారు చేసిన పనికి మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు కూడా కానీ టీం వర్క్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మీతో పాటు చేసినటువంటి, మీకు సహకరించినటువంటి మీ తోటి సహోద్యోగులతో సహా అందరికీ కూడా మేము మా సంఘ పెద్దలందరం కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటాం. ఆయన సింగం అనేవి అనుకుంటాం ఇప్పుడు కూడా, బయట కూడా సింగం ఇక్కడ సినిమాలో చూస్తాం. ఆయన ఇదివరకంటే మీ బాడీ బిల్డింగ్ చేసినప్పుడు కూడా అందరూ కూడా వేరే అనుకున్నారు. చాలా మంది ఈ ఇన్స్పిరేషన్ తీసుకుని డిపార్ట్మెంట్కి వెళ్ళాలని యువత కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే చేంజింగ్ చేసిన కేసులన్నీ కూడా చాలా అద్భుతమైన కేసులు. ఎందుకంటే చాలా మంది ఆఫీసర్లు వచ్చారు వెళ్తూ ఉంటారు, కానీ ఇలాంటి డైనమిక్ ఆఫీసర్ మరి చేయించడం అనేది మరి చాలా మంచి శుభపరిణామం. ఇదంతా మన బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇచ్చేసిన పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ మన వర్తక సంఘాల నుంచి కానీ లేదా బాడీ బిల్డింగ్ అసోసియేషన్స్ కానీ అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థల యొక్క వ్యక్తులందరికీ కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఏదైతే సైబర్ క్రైమ్లో ఛేదించామో ఆ కేసు గురించి ఒక వ్యక్తికి ఒక ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు పేరు మీద సిమ్ నెంబర్లు జనరేట్ అయ్యాయి, ఆ ఫోన్ నెంబర్లో న్యూడ్ వీడియోస్ లేడీస్ పెళ్ళి అయ్యి మా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయనేసి ఫిర్యాదుదారుడికి ఫోన్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఫ్రాడ్ స్టార్స్, అతను దాన్ని నమ్మి భయపడటం వల్ల ఆ కంట్రోల్కి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ కింద ఇంకొక అతను వీడియో కాల్ తీసుకున్నారు. అతను మేము ఇది కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా మీ మీద ఉన్నాయనేసి అతను బెదిరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మనకి మంచి ఎస్పీ గారు ఉన్నారు, అదేవిధంగా డిఎస్పీ గారు ఉన్నారు, టీం అంతా ఉన్న మనకి అందరూ మంచిగా ఛాలెంజ్ తీసుకుని కేసీఆర్ అని చెప్పి అతని దగ్గర రిపోర్ట్ మేమే రాయించి కంప్లీట్ ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. సిబ్బంది సహకారంతో, నా కింద స్టాఫ్ సహకారంతో మేము 13 మందిని అరెస్ట్ చేయగలిగాము. ఎఫ్ఐఆర్ కట్టిన 10 డేస్లో మేము 13 మందిని అరెస్ట్ చేసి, అందులో మెయిన్ ఎవరైతే ఉన్నాడో అతను స్టిల్ కాంబోడియా ఉన్నాడు. మేము పట్టుకున్నాం, ఇంకా ద మెయిన్ కాంబోడియా. దాని గురించి కూడా మన అధికారులందరూ గవర్నమెంట్తో డిస్కస్ చేసి పక్క దేశం కాబట్టి అక్కడ ఏ విధంగా మనం పర్మిషన్ తీసుకోవాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాకుండా 48,50,000 క్యాష్ వాళ్ళందరి దగ్గర సీజ్ చేసాం. మనం ఫిర్యాదు దగ్గర కాల్ చేస్తాం. అది కాకుండా మన రేట్లు పెట్టడం వల్ల 20 లక్షలు ఫీజ్ అయ్యింది. అంటే దాదాపు 75 లక్షలకి ఒక 62 లక్షల వరకు 20 లక్షల వరకు ఫిర్యాదు గారికి న్యాయం చేకూర్చేలా చేశాము. ఇదంతా కూడా
నేను ఒకరు చేసిన కాదు, నేను సత్కరిస్తాను. కానీ తెర వెనక చాలా మంది ఉన్నారు. నా తోటి ఇన్స్పెక్టర్ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశాను, ఎస్ఐలు పార్టిసిపేట్ చేశారు, సిబ్బంది పార్టిసిపేట్ చేసి మొత్తం 6-7 టీంలు కలిపి టీము అందరం కలిపి ఇదంతా టీం వర్క్గా చేసి ఎస్పీ గారి యొక్క మానిటరింగ్, డిఎస్పీ యొక్క మానిటరింగ్, ఒక టీం వర్క్ చేసి మాత్రమే సాధించగలిగాం. వస్తుంది దయచేసి అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అకౌంట్స్ ఎవరైపోద్దు, అదేవిధంగా సైబర్ సంబంధించి ఎటువంటి కావాల్సిన ఎవరు రెస్పాండ్ అవుతాను. మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి నూతన ధర్మకర్తలు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థాన చైర్మన్ గా వేలూరి సత్యశ్రీధర్, సభ్యులుగా బి ఉమామహేశ్వరరావు, ఎం వెంకట జయలక్ష్మి, కె వెంకటరమణ, జీవీవీఎస్ మూర్తి, ఎల్ లక్ష్మి, యు ఇందిర, బి శాంతిరాణి, ఎం భూపేంద్ర శివలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, దర్శనానికి వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఆయా దేవాలయాల ఈవోలు, చైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. నమ్మకముగా నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. సరేండి, ఓకే. శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలిగా మా అందరికీ అవకాశం ఇచ్చినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కిష్కిందాపురంలో పునర్నిర్మాణం జరిగినటువంటి యొక్క సీతారామలింగేశ్వర స్వామి ఆలయానికి కొత్తగా మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని దాతలందరికీ సహకారంతో కూడా చక్కగా నిర్వర్తించి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కావచ్చు, లేకపోతే కనుక కనీసమైనటువంటి సౌకర్యాల కల్పనకి మా వంతుగా యథావిధిగా కృషి చేస్తామని చెప్పని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీతారామలింగేశ్వర స్వామి గుడిలో ధర్మకర్తలుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలండి, శుభాకాంక్షలు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కూటమి సభ్యులకి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా కేంద్ర మంత్రివర్యులు భూపతిరా శ్రీనివాస వర్మ గారికి, రాజ్యసభ సభ్యులు ఎంపీగా ఉన్నటువంటి పాకా సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే అంజిబాబు గారికి, సీతారామలక్ష్మి గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ గుడి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి, అలాగే కూటమి నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే ఆలయం మాకు ఇచ్చారు. ఈ ఆలయం మా వంతు కృషిగా అందరం ప్రయత్నించి ఈ గుడి ఆలయాన్ని అభివృద్ధి పదవులను నడుపుతామని. కార్తీక మాసం వచ్చిన ఈ ఊరికి చాలా ఈ ఏరియా అంతా కూడా వచ్చి ఈ ఎడబడి చెరువులో స్నానాలు చేసి ఇక్కడ దీపారాధన చేసి ఎంతో గ్రాండ్గా ఒక పూజలు చేసుకున్నారు. అటువంటి కొద్ది మరుగులు పట్టాలి. మరుగులు పట్టిన తర్వాత మళ్ళీ లేటెస్ట్గా కమిటీలు సేవ చేస్తున్నారు. అలాగే ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసి ఇంకా కొంచెం చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా నియమించబడినటువంటి ధర్మకర్తల ద్వారా అందరూ సహాయ సహకారాలు తీసుకుని మరింత అభివృద్ధి చేయడానికి దేవాలయానికి మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడి కిందగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.